శోభన అనే అమ్మాయి మా వాడిని ఎందుకో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. పైగా అమ్మాయి గర్భవతి కూడా. నువ్వేమీ కంగారు పడకమ్మా. మా వాడిని మా ఇంటిని ఆ శనిగ్రహం బారి నుండి కాపాడాలంటే నాకు నీ సహాయం కావాలి. జయంతి, రాజాని గురించి రాత్రంతా బాగా ఆలోచించాను. చివరికి నేనే లొంగిపోవడానికి నిర్ణయించుకున్నాను. వాడి పెళ్లికి నేనేదో అడ్డొస్తున్నానని మీరంతా అనుకుంటున్నారు, కానీ నేను వాడి మంచికే అంటున్నానని ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఓకే, మీకంతా ఇష్టమేగా. రేపే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకోండి. జయంతి గారు ఉన్నారా? ఉన్నారమ్మా. అమ్మగారు, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరమ్మా? ఎవరమ్మా నువ్వు? నేను ఇంటి కోడళ్ళవుతానని మోసం చేయబడ్డదాన్ని. కోడలా? నిజమండి. నేను రాజేష్ కాలేజీలో ప్రేమించుకున్నా. నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. కావాలంటే ఉత్తరాలు చూడండి. ఇప్పుడు నన్ను కాదని అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకొచ్చాడట. ఇప్పుడు నా గతేం కావాలండి? అది తేల్చుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను. రాజా, వస్తున్నానమ్మా. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసు. ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా? ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఏం చెప్తుంది? నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావో అదే నాకు చెప్పింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నావా? అది అప్పుడో ఇప్పుడో నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా? మరి ఇక్కడ మాటిచ్చి ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఎలా సిద్ధపడ్డావురా? అక్కడ మాటిచ్చాను. అక్కడ ఇక్కడ ఎలా మాటిస్తావురా? ఇద్దరిని చేసుకుంటావా? ఈ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది? ఆ అమ్మాయిని చేసుకుంటే ఈ అమ్మాయి జీవితం ఏమవుతుంది? ఆ అమ్మాయి జీవితం ఏమీ కాదండి. అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. దీని వెనకాల పెద్ద తతంగా నడుస్తోంది. అసలు ఇది అమ్మాయి కాదండి, అమ్మ ఒట్టి బజారు మనిషి. ఏ ఎందుకండి? అసలు మీకెందుకంత కోపం వస్తుంది? ఇది బజారు మనిషి కాకపోతే, చెడిపోయింది కాకపోతే పెళ్లి కాకుండా కడుపులో తెచ్చుకుంటుంది. చెప్పండి. రాజా, అమ్మా అలాంటిదేం లేదమ్మా. నిజం చెప్పండి. అయినా మీ నోటి నుంచి నిజం ఎలా వస్తుంది? దాన్ని చేసుకుంటానన్నారు, నన్ను చేసుకుంటానన్నారు. అడగండి, మీ నోటితో మీరే అడగండి. నిజం చెప్పు. అవునండి. అయిపోయిందిరా, సర్వనాశనం అయిపోయిందిరా. ఓ పిల్లని ప్రేమించి మోసం చేసి ఇంకో పిల్లని గర్భవతిని చేసి భర్త చెడ్డవాడైతే భార్య కొడుక్కి చెప్పుకుంటుంది. ఆ కొడుకు కూడా చెడ్డవాడైతే ఎవరితో చెప్పుకుంటుందిరా? ఏమని చెప్పుకుంటుంది? ఒరే, నీకంటే మీ నాన్నగారే వెయ్యినట్లు నయనరా. ఆయన ఎప్పుడు ఇలా కన్ని పిల్లల శీలంతో చలగాటలాడలేదు. ఒరే చెప్పు, చెప్పురా. ఆ పిల్లని గర్భవతిని చేసిన నువ్వు ఈ పిల్లకి ఏ సమాధానం చెప్తావురా? చెప్పు, చెప్పురా. ఆమె కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేను కాదమ్మా. ఏమ్మా? ఆయన కాదు. నీ గురించి దేవుళ్ళంటి నా భర్తని తూలనాడాను. చాలు, చేసింది చాలు. ఇక నీ ముఖం నాకు చూపించవద్దు. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళు తల్లి, వెళ్ళు. ఏమిటండి దీంతో ప్రాధాయపడుతూ మాట్లాడుతున్నారు? మెడబట్టి బయట గంటక ఏమి ఇంకా నిలబెట్టవే? ఆమె కాబట్టి మర్యాదగా చెప్పింది. నేనైతే చెప్పు తీసుకు కొట్టి మెడబట్టి బయటికి తరిమేస్తాను. పోవే బయటికి. అమ్మా, ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేను కాకపోవచ్చు, కానీ ఆ బిడ్డకు తండ్రి
నాన్నగారు. అయ్యగారు సింగపూర్ వెళ్ళినప్పుడు నేను చిన్నబాబు గారు వెనకాల విమానంలోనే సింగపూర్ వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అయ్యగారు శోభనమ్మ జీవితాన్ని పాడు చేశారు. అయ్యగారిని మార్చాలని, శోభనమ్మకు న్యాయం చేయించాలని మేము ముగ్గురం కలిసి ఈ నాటకం ఆడామమ్మా. ఏమండి, మీ నోటుతో ఒక్క మాట చెప్పండి. వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని, ఆ కడుపులో ఉన్న బిడ్డ మీది కాదని, ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసింది మీరు కాదని చెప్పండి. జయంతి, అంతా నాటకం, కట్టుకథ. నాన్న, ఇంకా అబద్ధం ఆడుతున్నావా? ఏది చెప్పు, ఇదంతా అబద్ధం అని అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ ఒక్కసారైనా నిజం ఒప్పేసుకోండి అయ్యగారు. ఇది నిజం అయ్యగారు, ఇది నిజం కాదని అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్పండి. రాస్కల్స్, ప్రతివాడికి అమ్మగుడు దొరికిందా ప్రమాణం చేయమంటానికి? నేను చెయ్యని తప్పుకు ఎవరి మీద ప్రమాణం చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఇట్స్ ఆల్ ట్రాష్. లేదమ్మా, అది నిజం. కానీ అది నిజం ఒప్పుకోవడానికి ఆయనకి అహం అడ్డొస్తోంది. తను మగవాణ్ణనే అహంకారం, ఇంటికి పెద్దవాణ్ణనే అహంకారం, డబ్బుందనే అహంకారం, కేవలం ఆ అహంకారంతోనే తలదించుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. అమ్మా, నీకంటే ఎక్కువ నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరమ్మా. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాన్నగారు చేసిన తప్పు. ఒక ఆడకూతురు జీవితాన్ని నిలబెట్టమ్మా, ప్లీజ్. అమ్మా, 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 డాడీ. అమ్మా శోభనమ్మ, తప్పుతీయమ్మా. అమ్మా శోభనమ్మ, తప్పుతీయమ్మా. అమ్మా శోభనమ్మ, తప్పుతీయమ్మా. తప్పుతీయమ్మా. పట్టుకుంటా. మీ బాబేమో నా ఉద్యోగం పోగొట్టి పొట్ట మీద కొట్టాడు, నువ్వేమో నా చెంప మీద కొట్టావు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానో మీరిద్దరు సరదాగా చూడండి రా. డాడీ, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అర్జెంటుగా అమ్మ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు, క్విక్. డాక్టర్, డాక్టర్, ప్లీజ్ సేవ్ మై వైఫ్.
ఎలాగైనా సరే, ఏం చేసినా సరే నా భార్యను కాపాడండి. మిస్టర్ సూర్య, ప్లీజ్ డోంట్ గెట్ అప్సెట్. ఇలా రండి. డాక్టర్, ఎంత ఖర్చైనా సరే, నా ఆస్తంతా పోయినా పర్వాలేదు, నా భార్య నాకు దక్కాలి. ప్లీజ్ ప్లీజ్ మిస్టర్ సూర్య, డోంట్ గెట్ ఎక్సైటెడ్. డబ్బు గురించి కాదు. షీ హాస్ టేకెన్ ఓవర్ డోసెస్ ఆఫ్ కాంపోస్ట్ టాబ్లెట్స్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. లేదు డాక్టర్, ఆమెతోనే నా జీవితం. ఆమె లేకుండా నేను బతకలేను. ఎలాగైనా సరే మీరే కాపాడాలి. ప్లీజ్ డాక్టర్. ఏమిటి? ఆమె లేకుండా మీరు బ్రతకలేరా? మీ బ్రతుకు కోసం, మీ సరదాల కోసం ఎందరి జీవితాలైనా బలి తీసుకుంటారు. ఇవాళ శోభన పరిస్థితి చూడండి. చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంది. శోభన ఎక్కడుంది? డాక్టర్ డాక్టర్ డాక్టర్, హవిషి ఎలా ఉంది? ఎలాగైనా కాపాడండి డాక్టర్. సార్, పై వార్డులో మీ భార్య గారి పరిస్థితి ప్రమాదంగా ఉంది. పల్స్ డ్రాప్ అవుతున్నాయి. డాక్టర్, ప్లీజ్ సేవ్ హర్, ప్లీజ్ సేవ్ హర్. డోంట్ వరీ మిస్ సూర్య, వీఆర్ హియర్ టు సేవ్ హర్. షీ విల్ బి ఆల్ రైట్. అమ్మా, జీవితం అంటే డబ్బు అనుకున్నాను, డబ్బంటే విలాసం అనుకున్నాను. కానీ ఆ విలాసం వెనుక ఇంత విషాదం ఉంటుందనుకోలేదు. మీరు ఆందోళన పడకండి, భగవంతుడున్నాడు, వీళ్ళిద్దరిని తప్పకుండా కాపాడతాడు. అమ్మా అమ్మా, శోభన ఎక్కడ? డాక్టర్, ఆమెకి ఎలా ఉంది? షీజ్ ఆల్ రైట్. నేను ఇక్కడున్నానని తెలిసేలోకనే ఎక్కడికి వెళ్ళిపోవాలి?